శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు 2024 సంవత్సరంలో సింహరాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందో చెప్తున్నానండి. ఈ సింహరాశి వారు మకా 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, తర్వాత ఉత్తర పల్గుని 1వ పాదం సింహరాశిలోకి వస్తుంది. ఈ సింహరాశి అధిపతి వచ్చేసి రవి భగవానుడు, ఆరోగ్య ప్రదాత. వీరికి సింహరాశి వారికి ఎవరిని చూసినా కానీ ఎంతో కొంత మానసిక ధైర్యం, ఓ సింహంలా బతుకుతారు. వారి మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి, దేనికి భయపడరు. చాలామందిని చూశాను. ఇకపోతే మకా నక్షత్రం 4 పాదాల వారికి కేతు మహర్దశతో జీవితం ప్రారంభమై, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు. మీ వయసు ఎక్కడుందో చూసుకుంటే సరిపోతుంది. ఇక పుబ్బ 4 పాదాల వారికి శుక్ర మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు. చివరిగా ఉత్తర పలుగు 1వ పాదం వారికి వీరి జన్మము రవితో స్టార్ట్ అవుతుంది. రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. మీ వయసు ఎక్కడుందో చూస్తే మీకు దశ తెలుస్తుంది. ఇకపోతే గోచార రీత్యా మనకుండే 9 గ్రహాలలో ఒక రవి మాత్రం బాగా పనిచేస్తున్నాడు, ఏకాదశ స్థానంలో ఉన్నాడు. మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. ఒక శుక్రుడు మాత్రం 1వ స్థానంలో ఉన్నాడు, కొంత ఆర్థిక వెసులుబాటును కలిగిస్తాడు. ఈ రవి సరిగా ఉన్నప్పుడు, ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రభుత్వ రంగ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయంగా పదోన్నతులు జరుగుతాయి. వ్యాపార రంగంలో ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే సమసిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. మీ మాట సమాజంలో చెల్లుబాటు అవుతుంది. మీ మాట కుటుంబంలో కూడా నెగ్గుతూ ఉంటుంది. స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా భూతగాదాలు కానీ కోర్టు తగాదాలు కానీ ఉంటే పరిష్కారం అవుతాయి. మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. వ్యాపార రంగంలో రవి ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు మీకు పట్టు వదలకుండా పని జరుగుతుంది. మీరు బ్రహ్మాండమైన లాభాల బాట పడతారు. గతంలో ఉన్న సమస్యలు కానీ, మిత్రులతో ఉన్న సమస్యలు కానీ, కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ పరిష్కారం చేస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఉద్యోగానికి ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి సత్ఫలితాలు వస్తాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నవారైనా పర్వాలేదు, వారికి ఉద్యోగం వస్తుంది. ఉన్నత పదవులు వస్తాయి. ప్రమోషన్స్ గురించి ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేటు ఉద్యోగులు కానీ, వారికి ప్రభుత్వ రంగం నుంచి అయినా ప్రైవేట్ రంగం నుంచి అయినా కానీ మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అనేది ప్రయత్నించండి. ఇకపోతే ఈ ఆగస్టు మాసంలో సింహరాశి వారు దయచేసి ప్రయాణాలు మానుకోండి. అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే మీరు ప్రయాణాలు చేయండి. మిగతా 9 గ్రహాలు మీకు అనుకూలంగా లేని కారణం చేత పనులన్నీ మందకోడిగా జరుగుతాయి. అంత పెద్దగా ఏవీ సహకరించట్లేదు, ఏవీ నష్టపరచట్లేదు. కాబట్టి ఈ మాసంలో మీరు పనులన్నీ తగ్గించుకుంటే చాలా మంచిది. అనవసరమైన పెట్టుబడులు పెట్టకండి, నష్టపోకండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఒక మాసం వాయిదా వేసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే అనుకూలంగా లేదు. అనవసరమైన తగాదాలు, భూతగాదాలే కానీ ఇంకా ఏదైనా తగాదాలు ఉంటే దాన్ని వాయిదా వేసుకోండి. దాన్ని ఇప్పుడు మాత్రం చేయకండి, చాలా ఇబ్బందిదాయకంగా ఉంటాయి. ఏ గ్రహాలు మీకు సహకరిస్తే లేదు, ఒక రవి మాత్రమే సహకరిస్తున్నాడు. కానీ గురువు కానీ మనకు శని భగవాను కానీ సహకరించినప్పుడు అన్ని పనులు పూర్తవుతాయి. కానీ ఒక రవి వల్ల కొంత ధైర్యం ఉంటుంది, ఆర్థిక వెసులుబాటు ఉంటుంది, కానీ కొన్ని విషయాలు మాత్రం సరిగా జరగవు. ఇకపోతే జాతక పరిశీలన విషయానికి వద్దాం. ఎవరి జాతకంలోనైనా కానీ సూర్యుడు రవి అన్న ఒకటే. ఈ రవి మేషరాశిలో ఉచ్చస్థానాన్ని పొంది ఉండేది ఉంటే, మేషరాశిలో ఉంటే అది ఉచ్చస్థానాధిపతి అయి వారి యొక్క జీవితాన్ని సక్రమంగా మారుస్తాడు. రవి ఉచ్చస్థానాన్ని పొందినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేయడం, ప్రభుత్వ రంగ సంస్థలకు సేవ చేయడం, వారి అధికారంగా తీసుకోవడం, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఉన్నతమైన పదవులు అధిరోహించడం జరుగుతూ ఉంటుంది. మానసికమైన ధైర్యం ఉంటుంది. కానీ అదే రవి కనుక తులారాశిలో ఉంటే నీచస్థానాన్ని పొంది
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక, ఏ పని యందు ఆసక్తి లేక అందరితో చివాట్లు పడి నానా రకాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇది గమనించుకోవాలి. జాతకాలు ఉన్నవారు ఒకసారి చూసుకోండి. అక్కడ రవి ఎక్కడ ఉన్నాడు తెలుసుకోండి. ఉచ్చస్థానమా నీచస్థానమా తెలుసుకుంటే అవుతుంది. ఒకవేళ ఉచ్చస్థానాన్ని పొంది ఉంటే పర్వాలేదు, నీచస్థానాన్ని పొంది ఉంటే దాన్ని ఎలా సమస్యని పరిష్కరించుకోవాలి, ఏం చేయాలో నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. జీవితాలన్నీ రవి నీచబడ్డప్పుడు అస్తవ్యస్తమైపోతాయి. ఎవరైతే రవిగ్రహము నీచబడిందో మేషరాశిలో ఉన్నాడో వారికి నేను ముఖ్యంగా సూచిస్తున్నాను, మీరు 3.5 క్యారెట్లు కెంపును ధరించండి. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని చదవండి, సూర్యభగవానికి నమస్కారాలు చేయండి, కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సింహరాశి వారికి కుజుడు, గురువు, చంద్రుడు మిత్రగ్రహాలు, శుక్రుడు సమము, శని శత్రువు, బుధుడు కూడా సమమే. వీరి దశలు వచ్చినప్పుడు, మిత్రగ్రహాల దశలు వచ్చినప్పుడు బాగా నడుస్తూ ఉంటుంది. అదే శత్రుగ్రహాల దశలు వచ్చినప్పుడు బాగా నడవదు. ఏది ఏమైనప్పటికీ జాతకంలో ఉన్నట్టే జరుగుతుంది, ఏది జరగదు. ఎందుకంటే మన పుట్టగానే జాతకం అనేది ఉంటుంది. ఆ జాతకాన్ని పరిశీలన చేసి ఎలా అవుతాడు, ఏమవుతాడు అన్నది వందల మంది జాతకాలు పరిశీలించిన తర్వాత వారి యొక్క అనుభవాలు తెలుసుకున్న తర్వాత నేను చెప్తున్నాను. 28 సంవత్సరాలుగా జ్యోతిష శాస్త్రములో, న్యూమరాలజీలో నిరంతరం శ్రమ పడుతున్నాను. ఎంతోమందికి సహాయం చేశాను. జాతకాల ద్వారా మానవాళికి సేవ చేయాలన్న ఉద్దేశం, కానీ దీంతో ఏదో డబ్బులు సంపాదించాలని కూడబెట్టుకోవాలన్న ఉద్దేశం మాత్రం నాకు లేదు. స్పష్టంగా చెప్తున్నాను, ఈ వ్యవస్థ నడవడానికి, నన్ను సంప్రదించడానికి కొంత రుసుము అనేది తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అంతేకాని దీంతో మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం కాదు. ఇకపోతే ప్రతి మాసంలో రాసులు వాటి గురించి చెప్తున్నాను, జాతకం గురించి తెలియజేస్తున్నాను. దాన్ని చాలామంది ఫోన్ చేస్తున్నారు, వారికి పరిష్కారం తెలియజేస్తున్నారు, చాలా సంతోషం. కానీ నేను ఒకటే సూచిస్తున్నాను, ఎవరైతే పూర్తి స్థాయిలో జాతకాన్ని నమ్మి జాతకమే జీవితం అనుకొని జీవించడం అనేది చాలా పొరపాటు. వ్యక్తిగా తను కష్టపడాలి, కష్టపడుతూ దైవాన్ని ఆశ్రయించాలి, దైవాన్ని ఆశ్రయించి జాతకాన్ని ఒక సహాయకారిగా తీసుకోవాలి. జ్యోతిష్యం అనేది దారి చూపెట్టే ఒక వెలుగు లాంటిది. మనము ఇక్కడ గొయ్యి ఉందని తెలుసుకుంటే దాన్ని దాటగలం, అదే జ్యోతిష్యం. కానీ అదే జీవితం మాత్రం కాదు. ఎందుకంటే జాతకం చెప్పేవారు సరైన అవగాహన లేక నీకు ఇష్టం వచ్చిన పద్ధతులు చెప్పించి లక్షలు గడిస్తున్నారు. కాదు, సరైన జ్యోతిష్యుడు ఈ మార్గాన్ని సూచించి ఇలా వెళ్ళండి, ఇది చెయ్యండి అని చెప్తారు. దానికి లక్షల రూపాయలు పెట్టి పూజలు చేసి వెచ్చించవలసిన అవసరం లేదు. ఏ గ్రహం అయితే సరిపోదో ఆ గ్రహారాధన చేస్తే సరిపోతుంది, ఆ మంత్రోచ్చరణ చేస్తే సరిపోతుంది, దానికి కావలసిన రెమెడీస్ చేస్తే సరిపోతుంది. కర్మానుసారంగా నీ జీవితంలో ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. ఆ కర్మనే జ్యోతిష్యము. ఇది జరుగుతుందని తెలియజేస్తుంది, కానీ అది తప్పదు. మనము చావు తప్పించుకొని కాలు విరగొట్టుకుంటాం, కానీ పూర్తి స్థాయిలో కాదు. కొంతమంది జ్యోతిష్యులు చెప్తున్నారు, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇది చేయండి కుబేరులు అయిపోతారు, ఇది చేయండి కోటీశ్వరులు అయిపోతారు, ఇది చేయండి మీ జీవితంలో బ్రహ్మాండంగా ఎదిగిపోతారు. ఎలా జరుగుతుంది? అది కాదు కదా. నిరంతరం కష్టపడి దైవధ్యానం చేసుకొని మంచి మాటలతో ఉన్నవారే పైకి వస్తారు. మీకు ఏదైనా జాతక సమస్యలు కానీ న్యూమరాలజీ కరెక్షన్ కానీ కావాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ.